ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈరోజు విజయనగరం రామతీర్థం నీలాచలం కొండ చుట్టూ 3.40 కోట్లతో 3.7 కిలోమీటర్ల పరిధి మేర నూతనంగా నిర్మించిన రామతీర్థం గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుండి మన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెల్ఫ్ శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్తో కలిసి సదరు కార్యక్రమంలో అతిథిగా వర్చువల్గా పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు. మాట్లాడవలసిందిగా సభను ఉద్దేశించి రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. సార్ ప్లీజ్ డు గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం గిట్టినవుతున్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరీమణి నాగమాధవ్ గారికి, అలాగే మనందరికీ స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు పెద్దలు మన పోస్కోట్ అశోక్ గజపతి గారు, తనమయాలు విజయనగరం ఎమ్మెల్యే గారు అదితి మేడం గారికి, మన సోదరులు విజయనగరం జిల్లా మంత్రివర్యులు అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న కలెక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు రామతీర్థం జరిగిన ఇన్సిడెంట్కి వారు స్వయంగా వచ్చి చూసి ఎన్డీఏ కూటమి వస్తుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తాం, అండగా ఉంటాం, సోమవారిని రక్షించుకుంటామని మాట ఇవ్వడం ప్రకారంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు అద్భుతమైన రహదారిని మనం నిర్మించుకున్నాం. అదే సమయంలో ఒక వేలాది మంది ఈ ప్రాంత భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఈరోజు చేశారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మేము కలిసి చాలా సందర్భాల్లో అక్కడ మేము గిరి ప్రదర్శన చూడడం జరిగింది. వారు ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా మన ఈ కార్యక్రమాలు చేసుకోవడం మంచి శుభపరిణామం. ముఖ్యంగా మనం అందరం కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే స్పిరిట్తో మనం అందరం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, ఎందుకంటే లాస్ట్ వరకు కార్యక్రమం ఉండాలి. సెషన్స్ జరుగుతున్నాయి కనుక ఈరోజు కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మన సమావేశాల్లో ఒక అంశం ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా విప్ జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆదరవమని తెలియజేసుకోవడం ఇంకా మీ నుంచి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కావాలి. అదే గౌరవ మన ఉప ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా అటెండ్ అవ్వాలనుకున్నాం కానీ వీలు కాలేకపోతుంది. మేము మంత్రి గారు ఢిల్లీలో ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇద్దరం అనుకొని ఈ కార్యక్రమం అటెండ్ అయ్యాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. నమస్కారం.